ఇంకాస్త ముందుకెళ్దాం. రుసో చతురతత్వవిత్ విబుధ ప్రజ్ఞ జ్ఞాని రుసో రుసో హి విదుషీ స్త్రియా కుశల పండితా హి రుసో రుసో మహిపతియతి భజకతాపసీ హి రుసో నదత్త గురు సాయిమా మజవరీ కదీ రుసో. దీని అర్థం తెలియజేయండి. ఇక మనం బంధువులు వీటన్నిటి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చామన్నమాట. ఏంటంటే పండితులు, వేద పండితులు, బుద్ధిమంతులు, జ్ఞానులు, అదేవిధంగా విదూషీమణులు, రాజులు, సన్యాసులు, తపస్సులు, వీరందరూ నా పైన అలిగినా పర్వాలేదు, బాబా నువ్వు మాత్రం అలగొద్దు. ఎందుకనంటే బాబా దగ్గర మనకు పాండిత్యం ఉంది అన్నటువంటి అహంకారం నశింపజేయడానికి, మనం చాలా బుద్ధిమంతులం, చాలా జ్ఞాన సంపన్నులమని చాలా సందర్భాల్లో మనం చిన్నపాటి జ్ఞానం ఉంటేనే ఎంతో ఉందని చెప్పి మనం విర్రవీగుతుంటాం. వీళ్ళందరూ అలిగినా సరే, అంటే ఏదైతే జ్ఞానము, ఏదైతే వేదాలను అవపోసన పట్టినటువంటి వాళ్ళు, తపశ్శక్తులు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ అలిగినా సరే, వీళ్ళందరికంటే నువ్వే ఎక్కువ. వాళ్ళందరూ అలిగినా నువ్వు మాత్రం నా పైన అలగకు బాబా అంటాడు. ఎందుకనంటే బాబా దగ్గర మన పాండిత్యం కానీ, మన జ్ఞానం కానీ, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ జ్ఞానం కానీ ఇవేవి పనికిరావు. కాబట్టి ఆయన దగ్గర మన సొంత తెలివితేటలు ఏవి పనిచేయవు. మనం ఒకసారి ఆయన దగ్గరికి పోయినామంటే సర్వస్వ శరణాగతి చేసి, అయ్యా ప్రతి దానికి కర్త కర్మ క్రియ అంతా నీవే, నువ్వు నన్ను నడిపించు అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి. హారతి పాటల్లో మనం ఉన్నాం కాబట్టి, బాబా హారతి పాటల్లో ఎక్కువ హారతి పాటలు రాసింది జోగేశ్వర్ భీష్మ గారు. జోగేశ్వర్ భీష్మ గారు బాబా దగ్గరికి ఎలా వచ్చారు? బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రమే జోగేశ్వర్ భీష్మకు అనుభూతులు కలగలేదు. ఎక్కడ కలిగాయంటే షిరిడీకి రాకంటే ముందే ఒకరోజు ఒక బ్రాహ్మణుడి రూపంలో బాబా దర్శనమిచ్చి సచ్చిదానంద అనేటువంటి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఇది చదువుకో, చాలా మంచిది, నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, నువ్వు పరమార్థికమైనటువంటి సంపదను పొందగలుగుతావు అని చెప్తాడు. అలా సచ్చిదానంద మంత్రాన్ని నిత్యం పఠిస్తుండేవాడు భీష్మ. తర్వాత కపర్దే గారితో పాటు షిరిడీకి వచ్చిన తర్వాత, షిరిడీకి వస్తూనే మసీదుకి వెళ్తూనే భీష్మాని చూసి, హే సచ్చిదానంద 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 అంటాడు బాబా. అప్పుడు భీష్మకు అర్థమవుతుంది, నాకు స్వప్నంలో వచ్చి సచ్చిదానంద మంత్రాన్ని ఉపదేశించింది ఎవరో కాదు, ఈ మసీదులో కూర్చున్నటువంటి కలియుగ బ్రహ్మ నాకు ఉపదేశించాడు, స్వయంగా పరబ్రహ్మే నాకు ఈ మంత్రాన్ని ఉపదేశించింది అని చెప్పి భీష్మ ఉప్పొంగిపోతాడు. భీష్మ అప్పటికే పండితుడు, సంస్కృతంలో మంచి పట్టుంది, మంచి మంచి కవితలు రాస్తాడు, ఇదంతా ఉంది. అయినా సరే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా అడుగుతాడు, 5 లడ్డూలను ఇవ్వమని చెప్పి. అంటే 5 లడ్డూలు అంటే 5 కమ్మనైనటువంటి హారతి పాటలు ఇవ్వమని చెప్పి దాని అర్థం. దానికోసము భీష్మ 5 పాటలు రాయడానికి రకరకాలుగా తంటాలు పడతాడు. కానీ మళ్ళీ బాబా ఆశీర్వచనంతో వాటిని రాస్తాడు. అంటే మనకున్నటువంటి పాండిత్యం ఇవన్నీ కూడా మనం బాబా కోసం ఆ పాండిత్యాన్ని ఉపయోగించాలనుకున్నప్పుడు బాబాకు మనం సర్వస్వ శరణాగతి చేయాలి. మనకున్నటువంటి జ్ఞానంతో మనం విర్రవీడకూడదు, మన జ్ఞానం ఉందన్నటువంటి అహంకారం మనకు ఉండకూడదు. ఎందుకంటే బాబా యొక్క మార్గం అనంతమైనటువంటిది. ఆ అనంతమైనటువంటి సాగరంలో పూర్తిగా ఆ సాగరాన్ని మనం ఈదాలంటే ఒకటే మార్గం, గురు కథా శ్రవణం. ఎన్ని సముద్రాలు ఉన్నాయో అన్ని సముద్రాలను దాటిస్తుంది. పెద్దగా ప్రయాసపడాల్సినటువంటి అవసరం లేదు. గురు కథా శ్రవణం అనేటువంటి సాధనను మనం చేస్తే నిత్యం గురు కథా శ్రవణం, కీర్తనం, మననం ఇవి చేసుకుంటూ వెళ్తే మనం ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి పారమార్థికత ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా మనం సాధిస్తాం. దీనికోసం మనం
వేలు లక్షలు కోట్లు ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనకున్న సమయంలో కొద్ది సమయం అందుకోసం ఖర్చు పెడితే చాలు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని మనకి హారతులు చెప్తున్నాయి. చాలా చక్కగా ఉందండి. ఇంకాస్త ముందుకెళ్దాం. ఋషో కవి ఋషి ముని అనగ సిద్ధయోగి ఋషో ఋషో హి గృహ దేవత నికుల గ్రామ దేవి ఋషో ఋషో కలపి చాచహి మలిన డాకిని ఋషో నదత్త గురు సాయి మజవరి కదీహి ఋషో. దీని అర్థాన్ని తెలియజేయండి అనిల్ గారు. ఇక్కడ ఏంటంటమ్మా, కవులు, ఋషులు, సిద్ధులు, యోగులు, ఆఖరికి దేవతలు, గృహదేవతలు, పిచాచులు, ఢాకినీలు, వీరందరూ నా పైన కోపగించుకున్న ఓ దత్తస్వరూప సాయినాథ, నువ్వు మాత్రం నా పైన అలగకు. ఎంత అద్భుతంగా రాశారు చూడంటే, దేవతలు, గృహదేవతలు, ఎంతో జ్ఞానాన్ని, సిద్ధులు సంపాదించినటువంటి యోగులు, ఋషులు, సిద్ధులు, వీళ్ళందరూ కోపగించుకున్నా నువ్వు మాత్రం కోపగించుకోవద్దు. ఎందుకంటే బాబాకు కొంచెం కోపం ఎక్కువ. చాలామందిని రకరకాల సందర్భాల్లో చాలా రకాలుగా ఏదైనా మంచి పని చేయాలనుకుంటే మాత్రం, మంచి పని ప్రారంభించాలని ముందు మాత్రం బాబా గారట బాగా అరిసేవారట అందరి మీద. చాలా సందర్భాల్లో ఎంత సున్నితంగా బాబా గారు చెప్పేవారో అంత గట్టిగా అరిచేవారు. చాలా సందర్భాల్లో నోటికొచ్చినట్టు మాటలు అనేవారట. అయినా సరే ఆ రోజు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బాబా ఆ మాటల్ని ఆశీర్వచనంగా తీసుకునేవాళ్ళు. ఎందుకంటే ఆఖరికి దేవతలు, కులదేవతలు, గ్రామ దేవతలు, వీళ్ళందరూ నా పైన నన్ను చూడకపోయినా, నా పైన కోపగించుకున్నా నువ్వు మాత్రం కోపగించుకోవద్దు. ఎందుకంటే దాస్గన్ మహారాజ్ యొక్క అనుభవం ఎట్లా ఉంటుందంటే, దాస్గన్ మహారాజ్ గారి యొక్క అనుభవము, బాబా ఏం చెప్తారంటే, గను నువ్వు విఠల నామస్మరణ చేయి, నీకు మంచి జరుగుతుంది అంట. బాబా మీరు చెప్పింది బాగానే ఉంది. దాస్గన్ మహారాజ్ గారు కొంచెం కోపం ఎక్కువ, అసహనం. మీరు చెప్పింది బాగానే ఉంది బాబా, కానీ నేను మీరు చెప్పినట్టే స్మరణ చేస్తాను, విఠల స్మరణ చేస్తాను, కానీ నాకు విఠల దర్శనం మీరు ఇప్పియాలి అని అడుగుతారు. బాబాకు ఏమనాలో తెలియక, అరే దాసు, అంటే నువ్వు భగవంతుని నామస్మరణ చేస్తే నీ కోసం కైలాసం నుంచి శివుడు, అయోధ్య నుంచి రాముడు, వైకుంఠం నుంచి మహావిష్ణువు, ఓహో వీళ్ళందరూ దిగి రావాలన్నమాట, దిగేస్తేనే నువ్వు చేస్తావు, లేకపోతే చేయవన్నమాట. ఆహా బాగుంది నీది అని చెప్పి చాలా వ్యంగ్యంగా, చాలా కోపంగా బాబా అంటారట. ఇంకా దాస్గన్ మహారాజుకు విషయం తెలుసు కాబట్టి, బాబా మీరు చెప్పింది నేను చేస్తా అని చెప్పి చేస్తాడు. నిజంగానే విఠల దర్శనం దొరుకుతుంది. అంటే మన మంచి కోసం బాబా ఎంత పరితపిస్తాడు. అదేవిధంగా మనం ఏదైతే ముందు నుంచి మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, గృహదేవతలకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో వాటిని కొనసాగించడానికి కూడా బాబా మనతోటి చేయించేవాడు. ఒకరోజు మేగుడు హారతి టైం అయిపోతుందని చెప్పి హడావుడిగా వచ్చేసి హారతి ప్రారంభించబోతే బాబా కోపం వచ్చి హారతి ఆపిస్తాడు. ఎందుకనంటే ముందు షిరిడి గ్రామదేవత ఏదైతే ఖండోబా ఉందో ఆ ఖండోబా గుళ్ళో చేయాల్సినటువంటి ఉపచారాలు చేయకుండా మేఘశ్యాముడు వచ్చేస్తాడు. ఎందుకు చేసేవాళ్ళంటే అక్కడ తాళం వేసిందంటే ఇప్పుడు తాళం తీసుకుంది వెళ్ళు అంటే అప్పుడు మళ్ళీ అక్కడ పోయి దీపం, నైవేద్యం ఇవన్నీ పెట్టి వచ్చిన తర్వాత హారతి ఇవ్వమంటాడు బాబా. అంటే అంత గౌరవించమంటాడు అందరినీ. అలా బాబా గౌరవించమని అన్నీ చెప్పినటువంటి ఆ కులదేవత, గ్రామదేవత వీళ్ళందరూ మన పైన ఆగ్రహించుకున్నా నువ్వు మాత్రం మమ్మల్ని అనుగ్రహిస్తూనే ఉండు బాబా. దీంట్లో ప్రతి చరణంలో కూడా మనకు బాబాను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి. ఒక పాయింట్ అయితే బాబా కృప మన పైన ఏ విధంగా ఉంటుందనేది ఈ ఋషో మమ ప్రియాంబికలో మనం అర్థం చేసుకోవాలి. అది ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం. అనిల్ గారు ఇంకాస్త ముందుకెళ్దాం. ఋషో మృగ ఖగాకృమి అఖిల జీవ జంతు ఋషో ఋషో విటప ప్రస్తర అచల ఆపగాబ్ధి ఋషో ఋషో కపవనాగ్నివార్
అవని పంచతత్వే రుసో న దత్త గురు సాయిమా మజవరి కదీహి రుసో. దీని అర్థాన్ని తెలియజేయండి. దీని యొక్క అర్థం ఏంటంటే పశువులు, పక్షులు, జీవరాశులు, క్రిమి కీటకాలు, సర్వజీవులు, అంతేకాదు నదులు, పర్వతాలు, సముద్రాలు, పంచభూతాలు నా పైన అలిగినా పర్వాలేదు బాబా, నువ్వు మాత్రం అలగొద్దు. నువ్వు ఈ పంచభూతాలను ఒకే దగ్గర సృష్టించినటువంటి వాడివి. ఈ పంచభూతాలు నీ ఆధీనంలో ఉండేటువంటివి. అవి అలిగినా పర్వాలేదు, కానీ వాటన్నిటికీ యజమాని అయినటువంటి నువ్వు మాత్రం అలగొద్దు. ఎంత చక్కగా అంటే, ఎందుకంటే పంచభూతాలు అనేటువంటి మాట ఇక్కడ ఎందుకు వాడారంటే దేవ్ గారు, వారు స్వయంగా చాలా సందర్భాల్లో బాబాగారి దగ్గర చూసి ఉన్నారు. ఎందుకంటే షిరిడీలో ఒక బీభత్సమైనటువంటి తుఫాన్, పశువులు, మనుషులు అందరూ అల్లకల్లోలం, గ్రామం అంతా ఆ తుఫానుకి ఎక్కడ కొట్టుకుపోతున్నటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో షిరిడీ జనమంతా అక్కడ ఉన్నటువంటి గ్రామదేవత ఖండోబాను, మారుతిని, మహాశివుణ్ణి, ఎంతోమందిని వేడుకున్నారు. కానీ ఆ తుఫాన్ మాత్రం తగ్గలేదు. ఇంకా లాభం లేదు, ఈ తుఫాను ఆపేటువంటి శక్తి సాయిబాబాకు తప్ప ఇంకెవరికి లేదని చెప్పి పరుగున మసీదుకు పరిగెత్తుకుంటూ వస్తారు షిరిడీ జనమంతా. వచ్చి బాబా నువ్వు ఎలా అయినా సరే దీన్ని ఆపాలి, ఇంకా మేము భరించలేము, ఏమైపోతామో అని చెప్పి భయమేస్తుంది అంటే బాబా వారి యొక్క వినతిని ఆలకించి ఇక చాలు ఆగిపో అంటాడు. ఒకే మాట ఆ బ్రహ్మవాక్కులాగా మెల్లమెల్లగా వర్షం తగ్గిపోయి తెరిపించి మబ్బులన్నీ కన్మరుగైపోయి ఆ రోజు రాత్రికి చక్కగా చుక్కలు వస్తాయట. అంటే పంచభూతాలను తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి పరబ్రహ్మ. కాబట్టి ఇవన్నీ లేకున్నా, ఇవన్నీ అలిగినా నాకేం పర్లేదు, పంచభూతాలు సమస్త జంతురాశి అలిగినా పర్వాలేదు, సమస్త జీవరాశి అలిగినా పర్వాలేదు, నువ్వు మాత్రం అలగొద్దు బాబా. అంటే బాబా పంచభూతాలను కూడా ఏ విధంగా తన అధీనంలో ఉంటాడు, వాటి నుంచి కూడా బాబా ఏ విధంగా రక్షిస్తారనడానికి ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే, బాలాబువా బండోకర్ అనేటువంటి భక్తుడు షిరిడీకి వస్తాడు. తిరుగు ప్రయాణంలో కోపర్గావ్ రైల్వే స్టేషన్కి వెళ్తుంటే కుండపోత వర్షం, ఆరోగ్యం బాగుండదు, వర్షానికి తడిస్తే తన ఆరోగ్యం మొత్తం పాడైపోతుంది. బాబా మీద ఉన్నటువంటి సంపూర్ణ విశ్వాసంతో బాబాకు నమస్కారం పెట్టుకొని, బాబా నేను తడిస్తే ఈ తడి గుడ్డలతోటి అంత దూరం నేను ప్రయాణం చేయలేను, నాకు అసలే జబ్బు పడి ఉన్నాను, మళ్ళీ జబ్బు తిరగబెడుతుంది, నా ఆరోగ్యం పాడైతుంది, బాబా నువ్వే రక్షించు అంటే కుండపోత వర్షం పడుతుంటే ఆ వర్షంలో బాలాబువా బండోకర్ నడుచుకుంటూ వెళ్తుంటే చుట్టూ వర్షం పడుతున్నా రైల్వే స్టేషన్ చేరే వరకు కనీసం ఒక చినుకు కూడా పడదట. అంత అద్భుతం. కాబట్టి ఇంత మహిమ కలిగినటువంటి పంచభూతాలని ఆధీనంలో ఉంచుకున్నటువంటి నీవు నా పైన అలగకు బాబా అని చెప్పి బీవీ దేవ్ ప్రాధేయపడుతున్నాడు. మనందరం కూడా గత 100 సంవత్సరాలుగా మనం ప్రాధేయపడుతూనే ఉన్నాం బాబాను. అది ఈ హారతి పాట యొక్క గొప్పతనం. చాలా చక్కగా ఉందండి. ఇప్పటి వరకు మనకెవ్వరికీ తెలియని రుసోమమ ప్రియాంబికలోని ఇంత అర్థం ఉందని అనిల్ గారు చాలా చక్కగా చెప్తున్నారు కదా. వచ్చే భాగంలో రుసోమమ ప్రియాంబిక అనే పాట గురించి మరికొంత లోతైన అర్థాన్ని తెలుసుకుందాం. ఓం సాయిరామ్.